అమ్మ బయటికి వెళ్ళింది. మీతో మాట్లాడాలనే వచ్చాను. కూర్చోండి. ఏం మాట్లాడాలి? అమ్ము గురించే. నేను అమ్ముని పెళ్లి చేసుకుందామని. మామూలుగా అమ్ము కస్టమర్స్ అంతా ఈ మాటే చెప్తూ ఉంటారు. నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. తనతో మాట్లాడారా? తను అమాయకంగా ఉంది. ఇలా ఉండడమే జీవితం అనుకుంటోంది. ఒక సంస్కారవంతమైన జీవితం ఒక అమ్మాయికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మీకు తెలుసా? తప్పకుండా తెలిసే ఉంటుంది. అటువంటి జీవితాన్ని అమ్ముకి నేను ఇవ్వగలనని నమ్ముతున్నాను. ఇప్పుడు అమ్ముకి రోజుకి ఎంత ఇస్తున్నారు? రేటు 10,000. ఒక రోజుకు 10,000 అంటే జీవితాంతం అడుగుతున్నారు. ఎంత ఇస్తారు? ఇది నేను ఊహించలేదు. ఇది నా ఇంటి పత్రం. 45 లక్షలు ఉంచుకోండి. మాట్లాడి చూస్తాను, కానీ నిర్ణయం తనే తీసుకోవాలి. తను ఒప్పుకోలేదంటే ఇచ్చేస్తాను. నిన్ను పొగుడుతున్నాను అనుకోవద్దు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఇష్టమైతే ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? అవాయిడ్ చేస్తున్నాను అనుకోకు. నన్ను చేసుకునే వాళ్లే ఉన్నారు. ఉంచుకుంటాడంట. గౌరీ నీతో మాట్లాడారా? అవును. నువ్వేం చెప్పావు? నచ్చలేదని చెప్పాను. గౌరీ నచ్చలేదా? పెళ్లి నచ్చలేదని చెప్పాను. ఏ? నేనెందుకు జీవితాంతం ఒకరి కోసం కష్టపడాలి? నీ చుట్టూ ఉన్న 10 మందే కాదు నీ జీవితం. ఏంటమ్మా నువ్వనేది? ఇక్కడొకరు నచ్చితే వెళుతున్నాను, లేదంటే వద్దంటున్నాను. సంతోషంగానే ఉన్నానుగా. నన్ను వదిలేయమ్మా. ఆ రోజు అడిగావు కదా విజయక్క మళ్ళీ తిరిగి రాదా అని. నాకప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు. విజయ్లా ఇక్కడి నుంచి ఎంతోమంది వెళ్ళిపోయారు. అంతెందుకు, ఏదో ఒకరోజు నేను వెళ్ళిపోతాను. ఇదిగో ఈ మళ్ళీ కూడా ఏదో రోజు వెళ్ళిపోతుంది. నీకు ఆ పరిస్థితి రావాలా? మేమీ వృత్తిలోకి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ నువ్వు ఇక్కడే పెరిగావు అంతే. నేను తాళి విలువ తెలుసుకున్నది గౌరీ దగ్గరే. ఈ వృత్తిలో నేను చదువుకున్నది మగవాళ్లనే. నిజం చెప్తున్నానమ్మో, గౌరీ చాలా మంచివాడు. అతని నమ్మమ్మా. ఒక మంచి భర్త దగ్గర భార్యకి దాంపత్యాన్ని మించి సంతోషాలు ఎన్నో ఉన్నాయి. మేమిలా ఉన్నామంటే ఇది మా తలరాత. నిన్నిక్కడ పెంచిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నేరస్తురాల్ని చేయకమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? సరే అని చెప్పు. సరే, ఒప్పుకుంటాను. నాకెప్పుడు నచ్చకపోతే అప్పుడే తిరిగొచ్చేస్తాను.
బుద్ధుందట్రా నీకు? ఎవరూ దొరకనట్టు ఆ ప్రాస్టిట్యూషన్ చేసుకుంటావా? మీ అక్క తన కూతుర్ని నీకివ్వాలని ప్రతి నెలా నీ ఇంటి చుట్టూ తిరుగుతోంది. రేయ్, నువ్వేదో స్టోరీ రాస్తానంటే అక్కడికి తీసుకువెళ్ళాను. నువ్విలాంటి నిర్ణయం తీసుకుంటావని తెలిస్తే చచ్చినా తీసుకెళ్లేవాని కదరా. ఇలా చూడరా, 100 రూపాయలు ఇస్తే చీరను విప్పేస్తారు, 500 ఇస్తే జాకెట్ని విప్పేస్తారు, 1000 రూపాయలు ఇస్తే మొత్తం విప్పేస్తారు. నేను ఉంపుడు గత్తె కూడా అలాంటి దాన్ని ఉంచుకోనరా. నువ్వు ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నీలాంటి వాణ్ణి నేను ఫిక్స్ అయిపోయాను. పెళ్లికి రావడం రాకపోవడం నీ ఇష్టం. అమ్ము అనే నేను గౌరీశంకర్ గారిని నా జీవిత భాగస్వామిగా స్వీకరిస్తున్నాను. నేను జీవితాంతం వారి సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటానని దీని ద్వారా వాగ్దానం చేస్తున్నాను. గౌరీశంకర్ అనే నేను కుమారి అమ్ముని నా జీవిత భాగస్వామిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను జీవితంతో ఆమె సుఖ దుఃఖాలను పాల్పంచుకుంటాను అని దీని ద్వారా వాగ్దానం చేస్తున్నాను. ఇదిగోండి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఏంటది? పెళ్లి కూతురికి మెట్టినింటి వాళ్ళ ఆహ్వానం. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఇదివ్వు, బయటికి వెళ్ళు. అప్పుడేనా? ఏ ఆగవయ్యా. ఏమిటి? నువ్వు పెళ్లి కొడుకువేగా. కాఫీయా టీయా? కాఫీ. నీకు ఆ చీర బానే ఉందిగా? అబ్బా, ఎంత చిరాగ్గా ఉందో. ఇటువంటి చీరలు ఎలా కట్టుకుంటారో ఏమిటో. ఎప్పుడెప్పుడు విప్పేద్దామా అనిపించింది. తప్ప ఇదేంటి షోకేస్లో సోపు డబ్బా? ఇది 3వ క్లాసులో నా వ్యాస రచనకు వచ్చిన అవార్డు. ఇది ఇది 5వ క్లాసులో కవితల పోటీకి వచ్చింది. ఇది 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 8వ క్లాసులో వ్యాస రచనకు వచ్చింది. ఇప్పుడు చూడు. అయ్యో, సూపర్ గా ఉంది. లోపలేముంది? గాజు పెంకులు. చిన్నప్పుడు ఒకసారి మా అక్క నన్ను కొట్టింది, అప్పుడు విరిగిన గాజు పెంకులు. పైనవన్నీ ఏంటి? ఇవి పుస్తకాలు చదివితే వచ్చింది, అవి జీవితాన్ని చదివితే వచ్చినవి. ఓవర్గా అడుగుతున్నావు. ఇదెందుకు? కథల కోసం. బామ్మ కాలం నాటిదిలా ఉంది. మా అమ్మ కాలం నాటిది. అందరు తల్లులు పిల్లల్ని కొట్టి పెంచుతారు. మా అమ్మ దీన్ని కొట్టి నన్ను పెంచింది. అప్పట్లో మా అమ్మ వేలి కదలికలతోనే మా జీవితం ఉండేది. బాధగా ఉంది కదూ? పైకిరా. ఇదేమిటంటే? ఇది నాకు తెలిసిందే. దీనికి ఏమైనా చిన్న కథ ఉందా? ఉంది. చిన్న కథ కాదు, పెద్ద కథే ఉంది. ఇప్పుడే మొదలు పెట్టాలి.
తప్పు కాదన్నావు? అక్కడ తప్పు కాదు, ఇక్కడ తప్పు.